సో, ఇప్పుడు ఐఏసీఎస్‌లో మనం ఎలా వర్క్ ఫ్లోస్ మ్యాపింగ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, క్లిక్ ఆన్ దిస్ న్యూ. ఇక్కడ మన మ్యాపింగ్ ఉంటుంది. జస్ట్ మ్యాపింగ్ పైన క్రియేట్ చేయండి. సో, బై డిఫాల్ట్‌గా మనకి మొత్తం మ్యాపింగ్ ఓవర్‌వ్యూ వస్తుంది. సో, ఇక్కడ కూడా సేమ్. సో, మ్యాపింగ్ నేమ్ స్టాండర్డ్ అని ఉంటుంది. m_1 to 1 మ్యాపింగ్ అని ఇస్తున్నా. లొకేషన్ వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా. సో, నా దగ్గర వేరే ఫోల్డర్ ఉంది డెవలప్మెంట్ అని. సో, అందులో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో, డెవలప్మెంట్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ సోర్స్. సో, మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడే డిఫరెన్స్ కనిపిస్తది. సో, పవర్ సెంటర్‌కి, ఐఏసీఎస్‌కి ఎంత డిఫరెన్స్ ఉందని. ఓకే. ఇక్కడ నువ్వు సోర్స్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత నువ్వు టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ సోర్స్ ఫోల్డర్ కిందకి టేబుల్ నేమ్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మొత్తం ప్రీ అవైలబుల్ ఉంటుంది. సో, సోర్స్ టార్గెట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యి లింక్ అయ్యి ఉంటాయి. మనం చేయాల్సిన పని ఓన్లీ కనెక్షన్స్ ఒక్కటి ఇచ్చుకోవాలంతే. అక్కడ నువ్వు సోర్స్ క్రియేట్ చేయాలి, టార్గెట్ క్రియేట్ చేయాలి, తర్వాత కనెక్షన్స్ క్రియేట్ చేయాలి, తర్వాత మ్యాప్ చేయాలి. అక్కడ అంత ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏఎస్ఎస్‌లో నువ్వు జస్ట్ కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఆ కనెక్షన్ సెలెక్ట్ చేయాలి అంతే. సో, కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి? డేటా ఇంటిగ్రేషన్ ఉందిగా, అడ్మినిస్ట్రేషన్ టూల్‌కెళ్ళి సో, ఇది కూడా అడ్మిన్ మొత్తం ఏఎస్ఎస్ అడ్మిన్ ఉంటాడు. సో, తను ఇవన్నీ కనెక్షన్స్ ఆల్రెడీ అన్ని క్రియేట్ చేసి పెట్టింటాడనమాట. సో, మనకి జస్ట్ కనెక్షన్స్ నేమ్స్ ఇస్తాడు అంతే. ఇక్కడ కనెక్షన్స్ లాస్ట్ టైం క్రియేట్ చేసాం అనుకుంటా కదా, సోర్స్ టార్గెట్ అనేవి. సో, క్రియేట్ చేసుకోవాలనుకుంటే నువ్వు మళ్ళీ న్యూ కనెక్షన్ అని క్లిక్ చేసి ఇక్కడ కనెక్షన్ డీటెయిల్స్ ఇచ్చి అది ఏ కనెక్షన్ ఆరకిల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ మైఎస్క్యూఎల్ ఓడిబిసి. సో, రెస్పెక్టివ్ కనెక్షన్ టైప్ చేసుకుంటే నీకు డీటెయిల్స్ వస్తే ఫిల్ చేసి టెస్ట్ చేయాలి. ఓకే. తీసుకోండి. సో, మనకి సోర్స్ టార్గెట్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో, ఇక్కడ కనెక్షన్స్కి వెళ్ళి సోర్స్ కాబట్టి సోర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సో, సింగిల్ ఆబ్జెక్ట్ ఒకటే టేబుల్ కాబట్టి సింగిల్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేయాలి. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆ టేబుల్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటిది? Most important connection depth is down. Connection. Image test. Okay. Connection 3. So click on edit. Oracle runtime environment source local host operator test connection successful. So password might be wrong. సో ఇప్పుడు సెలెక్ట్ అని ఇస్తే అది కనెక్ట్ అయ్యి డేటాబేస్ కనెక్ట్ అయ్యి మనకి టేబుల్స్ చూపిస్తుంది. సో ఇంతకుముందు మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత సోర్స్ ఈ డేటాని లోడ్ చేయాలన్నాం కదా. సో టార్గెట్లో లోడ్ అయిందో లేదో మనం చెక్ చేయలేదు. సో డేటా మొత్తం టార్గెట్లోకి లోడ్ అయిందో లేదో చెక్ చేయలేదు. సో ఈ టేబుల్లో లోడ్ అయింది చూడండి. త్రూ ఇన్ఫర్మేటిక్ ద్వారా మనం లోడ్ చేసినాం దీన్ని. ఓకే. ఎగ్జాక్ట్గా సోర్స్లో ఏముందో టార్గెట్లో కూడా సేమ్ లోడ్ చేసాం. సో ఇది సోర్స్లో ఉంది డేటా.
సో టార్గెట్లో మనం లోడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు సేమ్ యూజింగ్ ఐఎస్ఎస్ ఈ టేబుల్లోకి మనం డేటా ఎలా లోడ్ చేయొచ్చు చూద్దాం. సో ఇప్పుడు టార్గెట్లో డేటా ఏం లేదు, సేమ్ సోర్స్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సేమ్ రికార్డ్స్ అనేవి లోడ్ చేయాలి. 17 రికార్డ్స్ ఉన్నాయి. సో టార్గెట్లో 17 రికార్డ్స్ లోడ్ చేయాలి. సో ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తే మనకి టేబుల్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఓకే. ఇంతకుముందు మనం ఇన్ఫర్మేటిక్లో సోర్స్ క్వాలిఫైర్ అనేది ఎనేబుల్ అవుతుంది కదా, అక్కడ క్వైరీస్ రాయడానికి. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒకటే ఉంటుంది, సోర్స్ అంటే సోర్స్ అంతే. సో ఇందులో మనకి ఆప్షన్స్ అన్ని అవైలబుల్ చేస్తారు అనమాట. క్వైరీ ఆప్షన్స్కి వెళ్తే ఫిల్టర్ చేయడం, సార్ట్ చేయడం, డిస్టింగ్ చేయడం. తర్వాత అడ్వాన్స్కి వెళ్తే ప్రీఎస్క్యూఎల్, పోస్ట్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ ఓవర్ రైడ్. సో ఇవన్నీ ప్రాపర్టీస్ మనకి ఒకటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కిందనే ఇచ్చాడు ఐఏసిఎస్లో. సో ఇవి ఫీల్డ్ నేమ్స్. నువ్వు పార్టీషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మనకి కీ రేంజ్ పాస్వర్డ్ ఉంటాయి. ఓకే. సో సోర్స్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఒకటే కాబట్టి ఇప్పుడు నేమ్ వచ్చేసి ఆ టేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు నువ్వు. సోర్స్ అనేది కాకుండా నువ్వు టేబుల్ నేమ్ కావాలంటే టేబుల్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే నీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సోర్స్ అనేది టేబుల్, సో ఆ టేబుల్ మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్. సో ఇక్కడ కూడా టార్గెట్ టేబుల్ నేమ్ ఇంకో 1. ఓకే. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్. సో మనం ఇన్ఫర్మేటిక్లో మాట్లాడుకునేలాగా ఈ సోర్స్ అనేది ఓన్లీ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి, ఇన్పుట్ పోర్ట్స్ ఉండవు. టార్గెట్కి ఓన్లీ ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి, అవుట్పుట్ పోర్ట్స్ ఉండవు. సో మన టార్గెట్కి ఏముంటుంది, ఇన్కమింగ్ ఫీల్డ్స్ అనేవి వస్తాయి ఇక్కడ. సో ఇవి ఇన్కమింగ్ ఫీల్డ్స్. సో ఇవన్నీ సోర్స్ నుంచి వస్తున్నాయి. సో టైప్ ఏంటి, ప్రెసిషన్ ఏంటి, ఇవన్నీ చూసుకోవచ్చు. సో టార్గెట్కి వెళ్ళి ఇక్కడ కనెక్షన్ డీటెయిల్స్ క్లిక్ చేసుకోవాలంతే. సింగిల్ ఆబ్జెక్ట్ ఏ టేబుల్లోకి లోడ్ చేయాలి, ఇది కూడా కనెక్షన్ పాస్వర్డ్ టెస్ట్. select object, employee info1. సో ఇది టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకో. సో ఇక్కడ ఆపరేషన్ వచ్చేసి ఇన్సర్ట్. మనం ఓన్లీ ఫస్ట్ టైం కాబట్టి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఆపరేషన్ ఇన్సర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టేబుల్ నువ్వు ట్రంకేట్ చేయాలనుకుంటున్నావు బిఫోర్ లోడింగ్. సో నువ్వు ఈ టేబుల్లోకి లోడ్ చేసే ముందు నువ్వు ట్రంకేట్ చేసి లోడ్ చేయాలనుకుంటే నువ్వు ఇక్కడ డైరెక్ట్గా ట్రంకేట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఈ టేబుల్లో ఇంతకుముందు ఏదైనా డేటా ఉంటే అది మొత్తం ట్రంకేట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ డేటా అనేది లోడ్ చేస్తుంది. సో దానికి ఇది ట్రంకేట్ టేబుల్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. యూజువల్గా రియల్ టైంలో ఓన్లీ డెవలప్మెంట్ సైడ్ ఒకటే మనం ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఈ ప్రొడక్షన్స్లో అక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఏమి ఎనేబుల్ చెయ్యం. జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ కావాలంటే మనం ట్రంకేట్ టేబుల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత టార్గెట్ ఫీల్డ్స్. టార్గెట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఫీల్డ్ మ్యాపింగ్. సో ఇక్కడ మనం మ్యాప్ చేయాలి. ఇన్ఫర్మేటిక్లో అయితే ప్రతి ఒక్క ఫీల్డ్ మనం మ్యాప్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఆటోమేటిక్గా మనం మ్యాప్ చేయొచ్చు. స్మార్ట్ మ్యాప్ అని ఇస్తే ఈ ఫీల్డ్ నేమ్ ఏముందో ఈ ఫీల్డ్ నేమ్ కంపేర్ చేసుకుంటుంది రెండు. సో రెండు సిమిలర్ నేమ్స్ ఉంటే ఆటోమేటిక్గా అది మ్యాప్ చేస్తుంది. లేదంటే నువ్వు సింగిల్ కాలం తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఇట్లా. ఓకే. సో ఐఎస్ఎస్లో మనం ఆల్వేస్ స్మార్ట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. అంటిల్ అన్లెస్ ఇక్కడ ఏమైనా మనకి కాలమ్స్ డిఫరెంట్గా ఉంటే మనం మాన్యువల్గా మ్యాప్ చేస్తాం. సో ఇది ఫీల్డ్ మ్యాపింగ్ అయిపోయింది. సో డైరెక్ట్గా జస్ట్ సేవ్ అని ఇచ్చి, సో ఇక్కడ మ్యాపింగ్ అనేది వ్యాలిడ్.
మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్ వేరియబుల్. సో మ్యాపింగ్ నేమ్ వచ్చేసింది. సో ఇక్కడే నీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇన్ఫర్మేటిక్కి ఐఏసిఎస్కి ఎంత డిఫరెన్స్ ఉంది అని. సో ఈ మ్యాపింగ్ క్రియేట్ చేయడానికి మనం ఇప్పుడు ఎంత టైం తీసుకున్నాం, చాలా టైం తీసుకున్నాం కదా. సో దీనికి మళ్ళీ మ్యాపింగ్ క్రియేట్ చేసి దీనికి తర్వాత వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఇక్కడ సెషన్ క్రియేట్ చేసి సెషన్లో ప్రాపర్టీస్ అన్ని ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని ఎనేబుల్ చేసుకుంటాం కదా. ఆర్కిల్ కనెక్షన్, సోర్స్ కనెక్షన్, టార్గెట్ కనెక్షన్. ఓకే, తర్వాత మళ్ళీ వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఇక్కడ మనం స్టార్ట్ సెషన్కి మళ్ళీ కనెక్టెడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాసెస్ మొత్తం జస్ట్ వన్ స్టెప్లో అయిపోయింది. ఓకే, సో తర్వాత దీన్ని రన్ చేయాల. సో ఇక్కడ కూడా సో ఈ మ్యాపింగ్ రన్ చేయాలంటే మనం వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా మనం ఫస్ట్ లోనే మ్యాపింగ్ నేమ్ ఇచ్చేస్తాం. మ్యాపింగ్ లోనే మొత్తం అంటే డైరెక్ట్ గా మనం సెషన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టు. సెషన్ మ్యాపింగ్ మొత్తం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం ఒకేసారిగా ఇన్సైడ్ మ్యాపింగ్. ఓకే, నెక్స్ట్ నువ్వు రన్ చేయాలంటే డైరెక్ట్ గా రన్ చేయొచ్చు దీన్ని. సో ఇంటిగ్రేషన్ సర్వర్ సెలెక్ట్, ఇక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకొని మ్యాపింగ్ నుండి డైరెక్ట్ రన్ అని క్లిక్ చేస్తే మై జాబ్స్. సో డైరెక్ట్ గా మై జాబ్స్ లో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి వర్క్ ఫ్లో మేనేజర్ కానీ, వర్క్ ఫ్లో మానిటర్ కానీ, వర్క్ ఫ్లో డిజైనర్ అలాంటి టూల్స్ ఏం లేవు. మొత్తం ఒకటే పేజ్లోనే అన్నీ అయిపోతాయి. సో నువ్వు డిఫరెంట్ టూల్స్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఓకే, సో 17 రోజు ప్రాసెస్ అయింది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ డీటెయిల్ ఓవరీ వస్తుంది. లైక్ మానిటర్లో మనకి ఇవి ఎలా వస్తున్నాయో సో అలాగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సోర్స్ నుంచి ఎన్ని రోస్ రీడ్ చేసింది, టార్గెట్లోకి ఎన్ని లోడ్ చేసింది, టోటల్ అఫెక్టెడ్ ఎన్ని రోస్. ఓకే, సెషన్ లాగ్ కూడా మనకి ఇక్కడే ఉంది. సో డైరెక్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ లాగ్ని మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఇది సెషన్ లాగ్. సో ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ లాగ్స్ అంటే అన్ని. సో కనెక్షన్ నేమ్ ఇక్కడ ఏంటి, ఇంటిగ్రేషన్ సర్వర్ ఏ ఫోల్డర్ ఉంది, డ్రైవర్ ప్రాపర్టీస్, తర్వాత ట్రాంకెట్ ఆర్డర్. సో ఇక్కడ కూడా క్వైరీస్ అనేది ఆటోమేటిక్గా మొత్తం మనకు సెక్యూర్ ఏజెంటే రన్ క్వైరీస్ అనేది అంతా రాస్తుంది ఇక్కడ. సో సోర్స్ ఇక్కడికి వెళ్తే ఇది టార్గెట్. సో ఇది టార్గెట్ క్వైరీ, ఎస్క్యూఎల్ ఇన్సర్ట్, తర్వాత సోర్స్ క్వైరీ ఇక్కడ ఉంది, ఎస్క్యూఎల్ క్వైరీ. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అది ఆటోమేటిక్గా రాసింది. తర్వాత టార్గెట్లోకి లోడ్ చేసింది. లోడ్ సమ్మరీ, టార్గెట్ టేబుల్, ఎఫెక్టెడ్ రోస్. సో ఇది వచ్చేసి లాగ్ ఉంటుంది. ఇది సింపుల్గా అయిపోతుంది. సో ఇది 1-to-1 మ్యాపింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఓకే.